శతమానం భవతే తథాయుః తతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతే. వస్తున్నా. అవును, సామానంతా దించారా? వాయిస్ అదిగో మన వెనకాల వస్తుంది. ఇంకోసారి కంపార్ట్మెంట్ అంతా చూడలేకపోయారా? సీ డార్లింగ్, కంపార్ట్మెంట్ చూడటం రైల్వే డిపార్ట్మెంట్ పని. మన సీట్ చూసాను, దట్స్ ఆల్. ఇంకోసారి చూస్తే ఏం పోయింది? అబ్బా చూడు, మన వస్తువు పోయిందంటే ఇంకొకరు దొరికిందన్నమాట. ఏమిటండి మీరు ప్రతి పెద్ద విషయాన్ని చిన్న విషయంగా తీసి పారేస్తారంతే. నువ్వే ప్రతి చిన్న విషయం పెద్దగా ఆలోచిస్తావు. అవునులే, ఆడదానివిగా. ఏ జక్క, అన్నపూర్ణం పెట్టాలి. ఎంత? 4 రూపాయలు ఇప్పించండి బాబు. నేను ఉద్యోగానికి కొత్తగానే ఊరు కొత్త కదయ్యా. 3 రూపాయలు ఇస్తాను. ఎట్టదు బాబు, గడ్డి రేటు పెట్రోల్ రేటు మించిపోయింది. ఏమిటండి రోడ్డు మీద బేరాలు? రిక్షా మాత్రం ఊరికి వస్తాడేంటి? నువ్వు అడిగింది ఇస్తాలే పదయ్యా. చూడు, ఈ ప్రపంచంలో సుఖం పక్కనే కష్టం ఉంటుంది. మనకు నచ్చింది పొందాలంటే నచ్చింది భరించాలి. ఆహా, శుభ్రంగా ఉండాలంటే కాస్త మట్టి మొహాన్ని పూసుకోవాలన్నట్టుగా ఉంది మీరు చెప్పేది. కథ గొడవతో మొదలయ్యిందని కంగారు పడుతున్నారా? కొత్త కాపురం గొడవే కదా. వీళ్ళకి పెళ్ళవుతుందని నేను అనుకోలేదు, కానీ అయ్యింది. ఎలాగంటే రోడ్ ఆఫీసర్ గారు తింటేనే నడుస్తున్నా కాలున్నాయి బాబు. ఉన్నాయా బాబు? ఏమండి, ఈ ఊళ్ళో ఏమైనా బురద సత్యాగ్రహం చేస్తున్నారా? సిరగారిపల్లి అంటే బురదకు పుట్టిల్లండి. మా ఊరు ఎవరొచ్చినా ఈ బురద చూసి వెనక్కి వెళ్ళిపోతారండి. మీరు అలాగే వెళ్ళిపోతారేమోనని ఎత్తి దించేశామండి. నేనేం పెళ్లి చూపు కాలేదండి, నచ్చబుద్ధ తిరిగి వెళ్ళిపోవడానికి. మీ బురద వదలగొట్టే పని మీదే వచ్చాను, వదలగొట్టే వెళ్తాను. ఆల్ రైట్, కమాన్. నా పేరు రాజశేఖరం. మీరు చూసారా నా ఏదో బుద్ధి? నేను ఈ ఊరు ప్రెసిడెంట్ కదండి, నాకు అందరూ తెలుసండి. అందుకని నేను అందరికి తెలుసు అనుకుంటానండి. మీరు ఈ ఊరు ప్రెసిడెంటా? అంటే మీ పేరు దశరథరామయ్య? చూసారా, మన పేరు సెంటర్ దాకా బాగేసిందన్నమాట. కాదండి, మీరు ప్రెసిడెంట్ అని మీరే చెప్పారు. ఈ ఊరు ప్రెసిడెంట్ పేరు దశరథరామయ్య అని మా ఆదర్శం ఉంది. అదేండి, ఆఫీసర్ అంటే అలా ఉండాలి. మీరు మా ఊరు వచ్చాక మా రోడ్లన్నీ సిమెంట్ రోడ్లు అయిపోయినంత ధైర్యం వచ్చేసిందండి. నేను ప్రెసిడెంట్ అయ్యాక ఇలా ప్రధానికి కొట్టేయడం అలవాటు అయిపోయింది. యాదవులని బాబు, ఆఫీసర్ గారు రోడ్డు మీద నిలబెట్టేశానండి. పంచాయతీ గెట్ హౌస్ అయితే మా పంచాయతీ గెట్ హౌస్ అంటే దేవుడు గుర్తు సమానం అండి. ఉత్తప్పుడు దీన్ని తెరవండి. ఏదో మీ బోటి పెద్దోళ్ళు వచ్చినప్పుడే దీన్ని తెరుతామండి. తెరవరా ఎదవా? దశరథరామయ్య గారు,
ఈ దేవాలయంలో చాలా ప్రాణం బతుకుతున్నాయి. పాప నేను వచ్చి వాటి జీవితం పాడు చేయడం నాకు ఇష్టం లేదు, క్షమించండి. ఈ తలుపులు వేసి దొడ్డి తలుపులు వేయటం మర్చిపోయారండి ఈ యాదవలు. రెండాడు బాబు. చూడండి ప్రెసిడెంట్ గారు, నన్ను ఈ ఊళ్ళో ఏ అరుగు మీద పడుకోమని పడుకుంటాను కానీ ఈ దేవాలయంలో భక్తుల మధ్య మాత్రం నన్ను ఇరికించకండి. ఎందుకంటేనండి నా జీవితంలో నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఇంకా పెళ్లి కూడా కానివ్వండి, ప్లీజ్ నన్ను వదలండి సార్. రాజుగారు మీరేం చెప్పండి. కాదు సర్దుకోవయ్యా. ఎవరయ్యా ఆఫీసరు? ఎవరని? ఏమయ్యా ప్రెసిడెంట్? నువ్వు ప్రెసిడెంట్ అయితే నేను ఏమన్నా కాదన్నానా? కానీ పద్ధతి మార్చడానికి నువ్వెవరు అని అనవసరం. నీతో మాట్లాడతా అనవసరం. ఆ ఆఫీసర్ ఎవరో ఎక్కడున్నారో చెప్పు, ఆయనతో మాట్లాడతా. నేనేనండి. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం. చూడండి, నా గురించి నేను చెప్పుకోవడం నేను లైక్ చేయనండి. ఈ ఊళ్ళో కాకిని అడగండి, చెట్టును అడగండి, పుట్టను అడగండి, నా గురించి కంప్లీట్ గా చెబుతాయి. తమరు పొరుగురారు కనుక మా అంజిగారు చెబుతాడు. చెప్పరా చిత్తం, మా అయ్యగారి ఊరికి ప్రెసిడెంట్ చేశారండి. ఈ మధ్యలో ఓడిపోయారండి. అసలు చిత్తం, మా అయ్యగారు 10 రోజులకు మూతపారండి. 50 ఎకరాలు వేసానుగండి, 40 ఎకరాలు వరండి. ఇల్లి పెసరా ఇల్లి పెసరండి. చూడండి, మీ గురించి మీరు చెప్తే నాకు అర్థమవుతుంది. చెప్పండి. 18 ఎకరాలు పెళ్లి పెసరండి. నేను చెప్పేదేం లేదండి. ఈ ఊరికి ఏ పెద్ద ఆఫీసర్ వచ్చినా, మంత్రి వచ్చినా మా ఇంట్లో దిగడమే రివాజ్ అండి. నేను పదవి పోయినా ఒప్పుకుంటా కానీ పద్ధతి మారితే ఒప్పుకోనండి. కనుక మీరు మా ఇంట్లోనే దిగాలండి. చెప్పా ప్రెసిడెంట్. నేను చెప్పేది ఏంటయ్యా, ఉండాల్సిందైనా తేల్చుకోవాల్సిందైనా మీ ఇంట్లో ఉండాలో మా ఇంట్లో ఉండాలో. చూడండి, పట్నంలో మా ఇంట్లో ఖాళీ లేదు, మా ఇంట్లో ఖాళీ లేదంటూ వచ్చిన వాళ్ళని రోడ్డు మీద నిలబెడతారు. ఇక్కడేమో మా ఇంటికి రండి, మా ఇంటికి రండి అంటూ వచ్చిన నన్ను రోడ్డు మీద నిలబెడుతున్నారు. చూడండి ప్రెసిడెంట్ గారు, ఈ రోడ్ల ఆఫీసర్ రోడ్డు పాలు కాకుండా అర్జెంట్ ఏదో నిర్ణయం తీసుకోండి. ఆఫీసర్ గారు, ఈ ఊళ్ళో కల్లా పెద్ద మనిషిని నేనండి. మన ఇల్లే పెద్ద ఇల్లండి. ఊళ్ళోకి ఏ పెద్దాడు వచ్చినా దిగేది మన ఇంటోనండి. మీరు కూడా వచ్చి మా ఇంట్లో దిగండి. మీకు ఇల్లు ఏమాత్రం నచ్చకపోయినా, ఏమాత్రం ఇబ్బంది వచ్చినా నాకేం అభ్యంతరం లేదు. తక్షణం ఇల్లు ఖాళీ చేసేయండి. అదండి ఎత్తనా సామాను. రండి లోపల రండి. 1946లో నా పెళ్ళైన మర్నాడు పెద్ద గాలివాన వచ్చిందండి. ఊరంతా లేచిపోయింది కానీ ఈ ఇంటి పెంకు నగలేదండి. నేను వెళ్ళి తాళాలు పెట్టుకొస్తాను. ఆఫీసర్ గారిని పైకి తీసుకెళ్ళు. పైకి అండి వెళ్ళా, తమరు పైకి వెళ్ళండి. ఎవరతను? రోడ్ల ఆఫీసరా. పైకి పంపించావేటి? పైకి పంపించావేటి అని అడుగుతున్నాను. నాకు ఇష్టమై పంపించానే. ఇంకా 10 రోజులు మేడ మీద గదిలోనే ఉంటాడు. ఊరికే వెళ్ళి తాళాలెట్టబో. ఏటి మేడ మీద గదిలోనా? అవును. నీకు గాని మతి గాని పోలేదు కదా. నువ్వు ఇలాగ అడిగినప్పుడల్లా నీకు గాని పోయిందేమో అని డౌట్ వస్తుంది నాకు. లోపలికి వెళ్ళి తాళాలట్రా. నీ కూతురు గదిలోకి దింపుతావా? అంతకాని తల తీసుకెళ్లి పొయ్యిలో పెట్టుకుంటానయ్యో. తల్లిని ఒకరోజు దారి కంచంలో నేను అన్నం తిన్నందుకే కంచం తీసుకెళ్లి గోదట్లో పడేసిందే. దాని గదిలో ఇంకోళ్ళు దింపితే భూమి ఆకాశం ఏకం చేసేదు. నేనేమన్నా యదవని అనుకుంటున్నావు ఏంటే? నేనేమన్నా యదవని అనుకు అమ్మాయి మా తమ్ముడు గారింటో ఇంకా 15 రోజులు ఉంటది. 10 రోజుల్లో ఆఫీసర్ గారు వెళ్ళిపోతున్నాడు. 5 రోజులు డిఫరెన్స్ ఉంది. అర్ధాంతరంగా వచ్చేస్తే రానే, నాకేం భయమా? ఏదో మా అమ్మ పేరు పెట్టుకున్నాను ముద్దుగా చూసుకుంటున్నా గానీ ముక్కట్టుకులు అయితే ఊరుకోను. శుభకార్యం విరిగిపోతుంది నీకు దానికి కూడా. ఇలా తాళాలట్రా. హలో. అవును, నీకు మాటలు ఎవరు నేర్పారు? అదే మా చిన్నమ్మ గారు గోరింకండి. అలాగా? దీనికి మాటలే కాదండి, పద్ధతులు కూడా నేర్పారండి. సుఖాలు ఇంట్లోనే ఉంటదట్టండి. ఇది కానీ వెళ్ళిపోతే కట్టాలు వచ్చేస్తారని మా ఇంట్లో నమ్మకం అండి. అదండి. గోరింకనే ఇంత పద్ధతిగా పెంచింది, ఆవిడెంత పద్ధతిగా ఉంటుందో. ఆవిడే కాదండి, మా ఇంట్లో అందరూ ఆవిడ పద్ధతి మీద అడుగుతారండి. మా అయ్యగారు ఉత్తప్పుడు అలా అడుగుతారు కానండి, ఆవిడ గారు కానీ ఇంట్లో ఉంటే ఊరవతలికి వెళ్ళి చుట్ట కాల్చుకుంటారండి. అదండి. ఏట్రా ఏదో ఆఫీసర్ గారిని నిలబెట్టి మాడుతున్నావు? అబ్బే అదే లేదు. ఏటో అలా చూస్తున్నారు? మీ అమ్మాయి గారు ఇంట్లో లేరా? ఊరెళ్ళిందిలేండి. ఎప్పుడు వస్తారు? మీరు ఉండగా రాకూడదండి. ఏదావా పావతలకి. మీరు రండి రండి. ఇదండి మా అమ్మాయి పడక రూము. త్యాగరాజ్ ఫోటో ఉంది. సంగీతం అంటే మా అమ్మాయికి ప్రాణం అండి. పాడతారా? ఎంటదండి. అవునండి. పాముకు నాగస్వరం ఎట్టాగో మా అమ్మాయికి సంగీతం అంటే అంత లైకింగ్ అండి. ఎప్పుడు మొదలెడతారండి పాట? రోడ్లండి.
మీరు? నువ్వెవరు? రోడ్ ఆఫీసర్ గారు ఎక్కడండి? ఎందుకు? చాలా విషయాలు మాట్లాడాలి. మీకెందుకండి? నేనే. మీరేనా? మీకోసం పొద్దుటి నుంచి తిరుగుతున్నానండి. ఇదేంటండి, చాలా బాగుందండి. దీంట్లో మా ఊరంతా కనిపిస్తుందండి. మీ పేరేంటండి? మీ చొక్క చాలా బాగుందండి. నా పేరది కాదుగా. మరేమిటి? వీర సత్య వరప్రసాద మంగళ దుర్గా జ్ఞాన ప్రసూన మంగ తాయారు. మా నాన్న చంటి తల్లి అంటాడండి. మా అమ్మేమో చిట్టి తల్లి అనేదండి. చచ్చిపోయిందండి. మరేమోనండి. ఏం లోడలో మారుతున్నావు? ఎదురువాడికి అర్థమయ్యేలా చెప్పాలి. చెప్పింది వాడు విన్నాడో లేదో తెలుసుకుని ఆ తర్వాత కొత్త విషయాలు చెప్పాలి. అబ్బా ఏమిటండి హాస్పిటల్ లోడ మాట్లాడుతున్నారు? మీ అమ్మ మీకు బాగా వసపోతుంటుందండి. వచ్చిన పని మర్చిపోయానండి. తీసుకోండి, తినండి, బాగుంటాయి. నాకు చాలా పనులు ఉన్నాయి, తర్వాత మాట్లాడదాం. గోపి! గోపి లేదు, గీపీ లేదు. గోపి అంటే గోపి, కాపీలాగా. మీరు చాలా ప్రమాదంలో ఉన్నారు తెలుసా? ప్రమాదమా? ఏమిటి? మీరు జయలక్ష్మి ఇంట్లో దాని గదిలో దిగారుగా, మీ పని ఇంతే సంగతులండి. ఏ ఆ జయ అలాంటి మనిషి కాదండి, కయ్యాలు మారండి. ఓసారేమోనండి నా వాళ్ళ అప్పలసావు గారి కర్రావు చెవులావు వాళ్ళ పెసరచేలో పడ్డాయండి. పాపం నోర్లేని జీవాలు, వాటికేం తెలుస్తాయి చెప్పండి? వాటిని తీసుకెళ్లి అమలాపురం పందుల దొడ్లో పెట్టించేస్తుందండి. మరి మీరేమో తిన్నగా దాని గదిలోనే దిగిపోయారు. మిమ్మల్ని ఎక్కడ పెట్టించేస్తుందో ఏమో. మిమ్మల్ని ఆ దేవుడే కాపాడాలి. ఆ అమ్మాయి పేరు చెప్పి ఊరు ఊరు దాన్ని బెదగొడుతున్నారే. అసలు అమ్మాయి ఏం చేస్తుందంట?